ఈ మాట సంఘం అంతటికీ తెలియజేశాడు ప్రియులారా. మొదటి మాట ఆహ్వానంలో ఒక భాగం ఏంటనంటే, అందరు పలకండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా అన్నటువంటి దేవుడు ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎవరు ఆ 4 రకాలైన వ్యక్తులు? ప్రయాసపడేవారు, భారం మోసుకొనుచున్నవారు, విశ్రాంతి లేనటువంటి వారు, పరలోక విశ్రాంతి లేనటువంటి వారు. వీరిని పిలిచాడు. ఇప్పుడు అందరు వచ్చారు అని అనుకోండి, జస్ట్ ఇమాజినేషన్. వచ్చారు. వచ్చిన తర్వాత నా యొద్దకు రండి అన్నటువంటి ఆ దేవుడు మరి కొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాడు ప్రియులారా. ఏంటి ఆ బాధ్యత అంటే, చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలనులుగా చేసేదనని వారితో చెప్పెను. ఇక్కడ బాగా గమనించాలి ప్రియులారా. దేవుడు అంతస్తులు చూడలేదు. నిన్న చెప్పాను, గాడ్ డజంట్ వాంట్ ఎనీ స్టేటస్ ఆర్ యువర్ పొజిషన్స్, riches in this world. God only wants the inward appearance. దేవుడికి కావాల్సింది అంతరంగం మాత్రమే, ఆత్మీయత మాత్రమే, లేకపోతే అందలాలు కాదు ప్రియులారా. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఎరగాలి. నీ కులము, నీ జాతి, నీ అందము, నీ స్టేటస్, నీ అధికారం, భూ సంబంధమైన ఏది దేవుడు అడగలేదు. ఎందుకు అడగలేదు చెప్పండి? ఆల్ దీస్ riches will be vanished and destroy one day. ఇవన్నీ ఒక దినం నాశనం అయిపోతాయి ప్రియులారా. ఒక దినం నాశనం అయిపోతాయి. నీ అందం, నీ కులం, నీ జాతి, నీ రంగు, నీ యొక్క అధికారం, నువ్వు సంపాదించింది, భూములు కావచ్చు, బుట్టలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఒక దినం నాశనం అయిపోతాయి. దానిని బట్టి పేతురు, యోహానులను దేవుడు పిలవలేదు ప్రియులారా. నా వెంబడి రండి అన్నటువంటి మాటలో వినండి జాగ్రత్తగా. నా వెంబడి రండి అన్నటువంటి ఈ మాటలో ఎవరిని రమ్మన్నాడు? పేతురు, యోహానులు చేపలు పడుతూ ఉంటుండగా సాధారణమైనటువంటి వ్యక్తులు, వాళ్ళకి చదువు లేదు, విద్య లేనటువంటి పామరులు ఎందుకు పిలిచాడు అనేది ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు పిలిచాడు అంటే అక్కడే ఉంది చూడండి, వెంటనే. ఆ మాట గమనించండి, అక్కడ చాలా అర్థం ఉంది ప్రియులారా. వెంటనే వెంటనే వెంటనే. నేను యవనస్తుల్ని కొన్ని ప్రశ్నలు వేశాం. వాళ్ళందరూ అన్నారు, అంకుల్, కొన్ని రోజులైన తర్వాత నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను అంకుల్ అని అన్నారు. ఈ కొంకులన్నీ ఏం చెప్పాయి? అంకుల్, మారు మనసు పొందాలనుకుంటున్నాను అంకుల్. అందుకనే దేవుడు మిమ్మల్ని దర్శించటం లేదు ప్రియులారా. దేవుడు వీళ్ళని ఎందుకు దర్శించాడు? చిన్నపిల్లలు, అరే చిన్నపిల్లలు, దేవుడు వీళ్ళని ఎందుకు దర్శించాడు? వెంటనే. యవనస్తులారా గమనించండి, వెంటనే, పిలిచిన వెంటనే. ఎప్పుడైతే నా వెంబడి రండి అంటున్నాగానే మేము వచ్చే వారం వస్తామని అన్నారా? కొద్దిగా మరి ఇవన్నీ ఇంటి దగ్గర పెట్టి మా అమ్మ నాన్నగారికి చెప్పేసేసి కొన్ని రోజులు అయిన తర్వాత వస్తాము అని అన్నారా? వెంటనే. అలాంటి వారిని దేవుడు దర్శిస్తాడు ప్రియులారా. వెంటనే గమనించండి, ఇమ్మీడియట్లీ దే లెఫ్ట్ ఓవర్ దేర్ నెట్స్. తమ వలలను విడిచిపెట్టి, ఏ అయితే ఆస్తి ఉందో, వేటి ద్వారా వారు జీవనోపాధి కలిగి ఉన్నారో వాటన్నిటిని ప్రక్కన పెట్టేసి వెంటనే తమ వలలు విడిచి ఏం చేశారు? వెంబడించి, విడిచి వెంబడించి. ఆ మాట గమనించి. దిస్ ఈజ్ కాల్డ్ సబ్మిసివ్ లైఫ్, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటారు దాన్ని. వెంటనే దేవునికి లోబడటాన్ని ఏమంటారు? పలకండి యవనస్తులందరూ, ఇంప్లిసిట్ ఒబీడియన్స్. వెంటనే లోబడటం ప్రియులారా. ఎన్నో వాక్యాలు విని ఊరికట్టు దులుపుకొని వెళ్ళిపోతే ఏం ప్రయోజనం? వాక్యంలో ఉన్నటువంటి రహస్యం
దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సెలవు కార్యం వెంటనే నువ్వు గ్రహించాలి. నా వెంబడి నా యొద్దకు రండి అన్నటువంటి ఆ రహస్యంలో ఇక్కడ రండి అని వీళ్ళని కూడా పిలిచాడు ప్రియులారా. పిలిచినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మనుషులను పట్టు జాలర్లు కావాలి. యూ హ్యావ్ టు ఫిషింగ్ ఓవర్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. ఎవరిని పట్టాలి? మనుషులను పట్టాలి. ఇది సంఘం యొక్క నమూనా ప్రియులారా. ప్రతి విశ్వాసి, నేను వైజాగ్ 3 సార్లు వాచ్ నైట్ సర్వీస్ వెళ్ళినప్పుడు మనకు నైట్ ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది కదా, ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది కదమ్మా. ఆ నైట్ ఒప్పుకోలు ప్రార్థనలో ఒక సిస్టర్ ఏమని ప్రార్థన చేసిందంటే, ఇప్పటికీ నా హృదయాన్ని తాకుతుంటుంది ప్రియులారా. ఏమని ప్రార్థన చేసిందంటే ఆ రోజు, ప్రభువా, నేను ఏమి పాపం చేస్తే ఈ సంవత్సరం నాకు 4 ఆత్మలే ఇచ్చావయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసింది ప్రియులారా. ఐ వెప్ట్ ఆన్ దట్ డే ఆఫ్టర్ హీరింగ్ హర్ ప్రేయర్. ఆమె ప్రార్థన విని నేను చాలా కన్నీరు గార్చా. ప్రభువా, నాకు లేదే ఆ భారం. నేను ఈ సంవత్సరము ఎంత పొరపాటు చేస్తే నాకు 4 ఆత్మలు ఇచ్చావయ్యా అని ఏడ్చింది ప్రియులారా. మనుషులను బట్టే జాలర్లు అంటే అలాంటి సిస్టర్స్, అలాంటి బ్రదర్స్. మనం ఏం చేస్తున్నాం ఈ దినాల్లో? సాతానుడు ఏం చేస్తే సువార్త చెప్పకూడదు, వాళ్ళకి చెప్పకూడదు అన్నటువంటి ఒక అవివాజ్యమైనటువంటి మరి వ్యతిరేకమైనటువంటి భావాలు కలిగి లోకం ఉంది ప్రియులారా. ఇలాంటి పరిస్థితులలో ఎంతో జాగ్రత్తగా వాళ్ళ ప్రేమతో సత్యాన్ని బోధించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. We have a lot of responsibility to proclaim his characteristics throughout the world and bring to the souls to the church. సంఘానికి అనేక మందిని తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రియులారా. ఇది సంఘం యొక్క బాధ్యత. వింటున్నారా? అరే నువ్వురా మాట్లాడేది, చేతులు పెట్టు, వినే వాళ్ళని జడగొట్టబాకు. ఏమంటున్నాడు? మీరు మనుషులను పట్టాలి. అదే సంఘం. నా సంఘం అంటే ఏంటి? యూ విల్ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ద సోల్స్ టు ద చర్చ్. ఒక సంఘం అంటే సరిపోద్దా? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. దోస్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద టేబుల్, దోస్ హు ఆర్ గెటింగ్ ద సాల్వేషన్. రక్షణ పొందినటువంటి వారు కానీ, బలలో పాల్గొనేవారు కానీ, బాప్తిజం పొందినటువంటి వారు కానీ, ప్రభు యొక్క ప్రేమను రుచించినటువంటి వారందరూ కానీ యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ప్రియులారా. అందరు పలకండి, ఈ రొట్టెను తిని ఈ పాత్రలో చేయివేయు ప్రతి ఒక్కరూ ప్రభు వచ్చే వరకు డాష్ చేస్తున్నామా అమ్మా? ఆయన మరణాన్ని ప్రచారం చేస్తున్నామా? ఆయన మరణమును ప్రచురించుదురు. యూ హ్యావ్ టు ప్రొక్లైమ్ హిస్ డెత్, బరియల్ అండ్ రెజరెక్షన్. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానాలను ఏం చేయాలి? ప్రచురిస్తున్నామా? ఆదివారం అయిపోవడము, బైబిల్ అట్ట పడేయటము, ఇక మరలా వచ్చే ఆదివారం కానీ కొంతమంది అది కూడా లేదు ప్రియులారా. దేవుని మందిరానికి 4 types ఆఫ్ పీపుల్ వస్తారు. నెంబర్ 1, పండగ క్రైస్తవులు. ఓన్లీ అకేషన్స్కే వస్తారు వాళ్ళు. క్రిస్టమస్కి, గుడ్ ఫ్రైడేకి, లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి చూడండి, వాటికి వస్తారు. ఎవరైనా చస్తే ఎటు భోజనాలు దొరుకుతాయి కాబట్టి వస్తారు ప్రియులారా. ఇదొక రకమైనటువంటి గుంపు. వాళ్ళు ఇక్కడే ఉంటారు, పరలోక రాజ్యం వెళ్ళరోళ్ళు. వాళ్ళనే పౌలు ఏమన్నాడంటే తిండిబోతులు అని అన్నాడు. వాళ్ళు ఆ బ్యాచ్ ఏది? తిండిబోతులు బ్యాచ్. రక్షణ అంటే తెలీదు, ప్రార్థన అంటే తెలీదు, దర్శనం అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు, ఊరకు వచ్చిపోతూ ఉంటారు. అలాంటి వారు ఎవరన్నా ఉంటే దయతో నన్ను క్షమించండి ప్రియులారా. వాళ్ళు సంఘానికి చేటు. 2వ రకమైనటువంటి వ్యక్తులు ఉంటారు ప్రియులారా. వస్తారు, వింటారు, ఐహిక విచారాలు, ధన మోసము. వాళ్ళని ఏం చేస్తారంటే కొంతమంది వడ్డీలకు డబ్బులు ఇస్తారు ప్రియులారా. డోంట్ బిలీవ్ దట్ సార్ట్ ఆఫ్ పీపుల్.
సంఘాలలో చాలామంది వడ్డీలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రియులారా. వడ్డీలకు నువ్వు ఇవ్వడానికి నీకు అధికారం లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తిని వడ్డీలకు ఇవ్వకూడదు. హెల్ప్గా ఎవరికైనా ఇవ్వచ్చు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా వడ్డీకి ఇచ్చినా వడ్డీకి తీసుకున్నా తప్పే. యూ హ్యావ్ నో అథారిటీ అండ్ కెపాసిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద టేబుల్, దట్ యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. బాగా గుర్తుపెట్టుకో. ఇది రెండవ జాబితా. ఏదన్నా కష్టాలు వచ్చినాయి అనుకోండి, దేవుడి దగ్గరికి వస్తున్నాం కానీ అన్ని కష్టాలన్నీ అట్లే ఉన్నాయి. ఏమక్క మందిరానికి రావట్లేదు, ఏమన్నా మందిరానికి రావట్లేదు అని అడిగితే ఏమన్నా వచ్చి కూడా ఏం ప్రయోజనం, ఏం మాకెంత వెనక్కే పోయేది కానీ ముందుకు రావట్లేదన్నా. ఎలాంటి మాటలండి? వెనక్కే పోతున్నది కానీ ముందుకు రావట్లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేవారు లేరా? మెనీ పీపుల్ ఆర్ కమింగ్ టు ద చర్చ్, దిస్ సార్ట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు కేవలము ప్రియులారా, వాళ్ళని ఏమంటారంటే యేసు ప్రభు వారిని ఆపద బాంధుడుగా చేశాడు ప్రియులారా. ఆపదల మృక్కులు వాడుగా చేశారు. అక్కడ ఉన్నాడు చూడు కొండ మీద ఒక ఆయన, అలాంటి వ్యక్తిలాగా ప్రభువుని చేసేశారు ప్రియులారా. ఆపద ముక్కులు వాడా, ఉద్యోగంగాని వస్తే నిన్నే నమ్ముకుంటా, స్తుతికొడికి పెడతా, దేవుని మందిరానికి 10,000 ఇస్తా, ఇదంతా ఆపద ముక్కులు అంటారు ప్రియులారా. ఇలాంటి క్రైస్తవులు పరలోక రాజ్యం వెళ్ళరు. మూడవ రకమైనటువంటి క్రైస్తవులు ఎలాంటి క్రైస్తవులు అని అంటే, బాగా గుర్తుపెట్టుకునండి. మందిరానికి వస్తారు, ప్రభువుల్లో పాల్గొంటారు. ఈ అక్క అంటే ఆ అక్కకు పడదు, ఆ అక్క అంటే ఈ అక్కకు పడదు, ఈ అన్నంటే ఆ అన్నకు పడదు. కేవలం ప్రియులారా సంఘానికి పెట్టినటువంటి అగ్గితెగులలో, సంఘానికి పెట్టినటువంటి చీడ, దేవుని మందిరానికి పెట్టినటువంటి దరిద్రం, దేవుని మందిరాన్ని నాశనం చేయటానికి వాళ్ళు వచ్చేది ప్రియులారా. నీకు రోషం ఉంటే లోకములో చూపించుకో, కానీ దేవుని మందిరములు కాదు. నిన్ను ఎవరైనా తిడితే, అక్క నన్ను క్షమించక్క, నేను చాలా బాధపరిచినానక్క, నన్ను క్షమించక్క అన్నాను. ఎంత తృప్తిగా ఉంటుందంటే ప్రియులారా, ఏం తగ్గించుకో, అక్క నన్ను క్షమించక్క, అన్న నన్ను క్షమించన్నా, నాకు అడ్డం వస్తున్నావు నువ్వు పాటలకే, లేకపోతే అధికారానికి తీసుకున్నా, నాకు వద్దన్నా. ఇంకొకసారి అడుగుతాడా మాట? ఇంకొకసారి అన్నడా? అత్త ఏమన్నది అనుకోండి. మా కాలేజీలో ఒక లెక్చరర్ ఉంది ప్రియులారా. ఏమందంటే, వివాహం జరిగింది, అబ్బాయి బ్యాంక్ మేనేజరు, ఒక్కడే కొడుకు, కూతురు లేరు. మేమందరం ఆ వివాహానికి వెళ్ళాము, ఎందుకంటే కాలేజ్ లెక్చరర్ కాబట్టి వెళ్ళాము. అంతా అయిపోయింది. 6 నెలల కల్లా విడాకులు తీసుకున్నదే. ఎందుకు అని నేను ఆ మేడంని అడిగితే, ఏంటి మేడం, ఎందుకు మేడం? మా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆమె. ఎందుకు మేడం అని అంటే, వాళ్ళ అత్తగారు చెప్పారట, అమ్మా సింకులో నాయన ప్లేట్లు ఉన్నాయి నాయన, అవి కడుగు నాయన అన్నదట. అంతే. ఏమండి పెద్దోళ్ళు చెప్తే ఏమి తప్ప? సింకులో నాయన అది కూడా కడగవే, ఆ రకంగా ఈ రకంగా బూతులు ఏం మాట్లాడలేదు నాయన, సింకులో ప్లేట్లు ఉన్నాయి నాయన కడుగు అన్నదట. నీకెందుకు? నువ్వెవరు చెప్పడానికి? చెప్పేంత దాని అయినావా? ఉంటే ఇంట్లో ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఇలాంటి కాపురాలు చేసే కోడలు లేరా? మరలా మందిరానికి వస్తుంది ఆ సిస్టర్ ప్రియులారా. ఎందుకు? దేవుని నామకు దూషణ ప్రియులారా. అంటే ఎల్లప్పుడు తగువులే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాజకీయాలు, తగువులు. లోకంలో ఉన్నట్టు రాజకీయాలు, తగువులు ప్రియులారా. ఇంకేమొద్దు, ఏవి పట్టావు. వాళ్ళేం బైబిల్ చదువుతారండి? ఒకవేళ చదివినా కూడా పేపర్ చదివినట్టు చదువుతారు. మనం కూడా ఎవరైనా చనిపోతే పేపర్ చదువుతాం కదా, అట్లా చదువుతారు ప్రియులారా. వాళ్ళకి ఎందుకండి బైబిలు? సహోదరులారా, అర్థం చేసుకునండి సత్యాన్ని. అయితే 4వ రకమైనటువంటి బిడ్డలు ఉంటారు ప్రియులారా. ఏ విషయాలు పట్టించుకోరు,
సేవకులు ఏదన్నా చెప్తే, అన్న ఏదన్నా ఉంటే చెప్పన్నా, నేను చేస్తానన్నా. ఎప్పుడు కూడా సేవకునికి ఎదురు చెప్పకూడదో గుర్తుపెట్టుకున్నాను. వాళ్ళు ఎంత అనామకులైనా సేవకునికి ఎదురు చెప్పకూడదో. ఎందుకు అంటే వాళ్ళు ఎంతో క్రైమ్ చెల్లించి ఇంటిని వదిలి, అన్నదమ్ములను వదిలి, అక్కల చెల్లెలను వదిలి, సొంత ఊరిని వదిలి ఇక్కడికి వచ్చారు ప్రియులారా. నేను అన్న సంగతి కదా నేను చెప్పేది. ఏ సేవకుడైనా సేవకుని ఎవరైతే అంటారో చాలా నష్టపోతారు ప్రియులారా. కనుక సేవకుని ఒక్క మాట కూడా అనకూడదు. సేవకుడు మనల్ని చంపలకు బట్టి కొట్టినా పర్వాలే, అభిషేకించబడిన వ్యక్తి తైలాభిషేకం అనుకోవాలి ప్రియులారా. కొడితే తిట్టినా, వాళ్ళు ఎంతో భారంతో పూర్వపరాలు నేర్పించడానికి, సేవ నేర్పించడానికి, అది తీసుకో, ఇది తీసుకో, అడిచా పని చేయిపో, ఎందుకు వచ్చావు లేటు అడుగుతారు వాళ్ళు. దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, దే హ్యావ్ అథారిటీ. కనుక ప్రియులారా, ఎంతో జాగ్రత్తగా అలాంటి విశ్వాసులు ఉంటారు ప్రియులారా. అన్న మందిరానికి వస్తారు, క్రమంగా వస్తారు, వార కార్యక్రమాలకు వస్తారు, బైబిల్ స్టడీస్కి వస్తారు, ఏ కార్యక్రమం జరిగిన మందిరంకి వస్తారు. ఏదన్నా ఉద్యోగ బాధ్యతలు ఉండి ఏదైనా రాలేని పరిస్థితులలో అది సేవకులకు చెప్పాలి. అన్నా నేను ఉద్యోగ బాధ్యతలను రాలేకపోతున్నానన్నా అని చెప్పాలి. అది బాగుంటుంది, మంచిది. మీకోసం ప్రార్థన కూడా చేస్తారు. చూసారా, అరవిందం అంకుల్ దగ్గరికి, అరవిందం గారని గుంటూరులో ఉన్నాడు, ఆ తర్వాత కర్నూలుకి వెళ్ళాడు ప్రియులారా. ఆయన దగ్గరికి ఒక యానస్త్రాలు, అంకుల్ మ్యారేజ్ కోసం ప్రార్థన చేయండి అంకుల్ అన్నదట. అంటే అంకుల్ నాకు చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా. సరే అమ్మా ప్రార్థన చేస్తాను, మంచి సంబంధం రమ్మంటావు, చెడ్డ సంబంధం రావాలి, అదేందంటూ అంకుల్ అట్ట అడుగుతావు? దేవుని చిత్తము అని అంటావనమ్మా నేను అడిగేది. మంచి చెడ్డ కాదు, నలుపా తెలుపా, ఎత్తు లావా సన్నమా, కులమా జాతి రంగా, ఇదే అదే, చూసా అవన్నీ అడగడు. దేవుని చిత్తాన్ని కోసం ప్రార్థన చేయండి అంకుల్ అని అంటావనమ్మా. అన్నదట. మరి దేవుని చిత్తం అంటే ఏంటి అంకుల్ అన్నదట. ఇంకా ఆమెకేం తెలుసు. ఇంకా సరే అంత అయిన తర్వాత ప్రార్థన చేశాడు, మంచి సంబంధం వచ్చింది, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అవటం ఆలస్యం ప్రియులారా. మందిరానికి సెల్యూట్. మందిరానికి ఉదయాన్నే పోలీసులు చెబుతారు కదా, సెల్యూట్. మందిరం ఇంకా లేదు, మందిరం లేదే. అంతా అయిన తర్వాత 4 సంవత్సరాల మందిరాలు లేదంట, 4 పిల్లలు పుట్టారు ఆమెకి. ఏదో ఒకరోజు స్పెషల్ మీటింగ్స్ కర్నూలులో జరుగుతూ ఉంటే అప్పుడు వచ్చిందట, అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ అని అన్నదంట. ఎవరమ్మా నీవు అన్నదట అంకుల్. ఎవరమ్మా నీవు అని అంట. ఏమ్మా మందిరానికి రాలేదు, ఇక్కడే ఉన్నావు కదా అని అన్నాడంట అంకుల్. అంటే అంకుల్ ఎక్కడ అంకుల్, 4 పిల్లలను తీసేసుకోమంటావా అని అన్నాడు. కోపం వచ్చి, దేవుడికి చెప్పమంటావా? లేదు అంకుల్, వస్తాను అంకుల్, దయతో క్షమించు అంకుల్ అన్నదట. అది క్రమం ప్రియులారు. ఏదైనా సేవకులేమో ప్రార్థన చేస్తారు, ఉద్యోగాలు వస్తాయి, ఇంక మందిరంలే. వివాహాలు కావాలంటారు, వివాహాలు అయిన తర్వాత ఇంక మందిరానికి సెల్యూట్. ఆరోగ్యం అంటారు, ఆరోగ్యం కుదురుపడిన తర్వాత ఇక మందిరానికి రారు, బైబిల్ చదవరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క క్షేమం కోసం, సంఘం యొక్క క్షేమం కోసం నేను చెప్తున్నాను ప్రియులారా. నీవు ఏ రకమైనటువంటి జాబితాలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో. వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెడతారు ప్రియులారా, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెడతారు. సంఘ క్రమము, సంఘ దర్శనము, వాక్యము, పరిశుద్ధత, నీతి. పాపం అంటే వాళ్ళకి తెలియదు, సినిమాలు అంటే వాళ్ళకి తెలియదు, తగువులంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్లు తాగినా తృప్తిగా ఉంటుంది ప్రియులారా, తృప్తిగా ఉంటుంది. అలాంటి విశ్వాసుల యొక్క ఇళ్ళకి వెళ్ళి మంచినీళ్ళు తాగినా తృప్తిగా ఉంటుంది మాకైతే. కాబట్టి ప్రియులారా, ఏ రకమైనటువంటి విశ్వాసిగా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు? పరిశుద్ధతని ఇష్టపడ్డావా? కనుక రండి అని అన్నాడు ప్రియులారా. ఎవరిని? పేతురు యోహానులను.
రండి అంటున్నాగానే మొత్తం విడిచిపెట్టి వచ్చేసారు ప్రియులారా. రెండవది 55వ అధ్యాయము 55వ అధ్యాయం యెషయా గ్రంథము మొదటి వచనం చదవండి ఎవరైనా. 55వ అధ్యాయం మొదటి వచనం. దప్పిగొనిన వారులారా నీళ్ళ, అందరు పలకండమ్మా, దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఎక్కడికి రండి? నీళ్ళంటే ఏదో చెరువు ఉందనా, ఏమన్నా బావి ఉందనా, లేక సముద్రం ఉందనా? ఏ నీళ్ళమ్మా? ఈ నీళ్ళు నాతోటి చూడండి. ఈ నీళ్ళు బైబిల్లో ఉండే ఈ నీళ్ళు. ఏ నీళ్ళు? వాక్యమనే జీవజలం. అందుకనే జీవజల నదులు ఇవే. వాక్యము జీవ ఉదక స్నానం, ఉదకము ప్రియులారా, వాక్యము ఉదకం. అందుకని ఈ ఉదకముతో మనం స్నానం చేయాలి, అంటే కడగబడాలి. వాక్యం మనల్ని కడగబడుతుంది, మనల్ని కడుగుతుంది. పలకండి అందరూ, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరో? నీ వాక్యం చేతనే కదా. అందరు పలకండి మళ్ళీ గట్టిగా. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకుంటేనే. ఇంగ్లీష్ రాసింది ఏమని రాసిందంటే, I have kept your word in my heart not to do sin against you అని రాసింది. నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండా ఉండడానికి నీవిచ్చిన వాక్యం నా హృదయంలో ఉందయ్యా అని అన్నాడు దావీదు. అందుకని దప్పిగొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అని అన్నాడు. సిలువలో యేసు ప్రభు దప్పిగొన్నాడు. దేనికి? మన యొక్క పాప దాహమును తీర్చడానికి. సినిమాలు చూసేవాళ్ళు ఇంకా చూడాలి, షికారులు చేసేవాళ్ళు ఇంకా షికారులు చేయాలి, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఇంకా చెడ్డ పనులు చేయాలి, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇంకా తప్పుడు పనులు చేయాలి. బైబిల్లో ప్రియులారా దేవుడికి 3 పాపాలంటే చాలా కోపము. ఎక్కువ మంది చనిపోయింది 3 పాపాల వల్లనే. అంటే చిన్న చిన్న పాపాలు చేయొచ్చాను అనుకోబాకండి. మరలా నన్ను విమర్శలోనికి తీసుకెళ్ళబాకండి. ఎక్కువగా ఎవరనంటే బైబిల్లో చనిపోయింది ఎక్కువగా ఎవరనంటే విగ్రహారాధికులు చనిపోయినారు ప్రియులారా. విగ్రహారాధన అంటే దేవుడికి చాలా కోపం. రెండవది ప్రియులారా వ్యభిచారులు చనిపోయినారు. వ్యభిచారం అంటే దేవుడికి చాలా కోపం, అర్థమైందా? మూడవది వేషధారులను కూడా చంపాడు ప్రియులారా. వేషధారులు ఎక్కువగా చనిపోయినారు. చెప్పండి ఎవరెవరు చెప్పండి. విగ్రహారాధికులు, వ్యభిచారులు, వేషధారులు ఎక్కువగా బైబిల్లో చనిపోయింది వాళ్ళే. ఈ ముగ్గురికి శాంతి ఉండదు ప్రియులారా. ఈ 3 ఏదైనా ఒక్కటున్నా ఆ కుటుంబం బాగుపడదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు. ఒకవేళ ఉన్నా కొంతకాలం మాత్రమే. ఎందుకు? సాతానుడు మరి కొద్దిగా అట్లా మాంసం మొక్కేసి లాగినట్లుగా, అట్లా కుక్కను లాగుతాం కదా మనం, మాంసం మొక్కేసి రా కుక్క అన్నట్లు ఉంది కదా, అట్లనే మనల్ని కూడా కొంతకాలం సంతోషంగా ఉంచుతాడు. ఎందుకంటే పర్వాలేదురా బాగానే ఉంది. ఆ తదుపరి నిన్న యోధేశ్వరి సంగతి చూసాం కదా, లాస్ట్ ఏం చేశాడండి? ఉరి పెట్టుకొని చచ్చాడు. సాతానుడు చేసేది అది. కయ్యను ఏమైపోయింది లాస్ట్కి? నోదు అనే దేశంలో నిర్దాక్షిణ్యంగా చంపబడ్డాడు ప్రియులారా, చనిపోయాడు. ఏమైపోయింది జీవితం? దేవుడు వదిలేస్తే అంతే. సాతానుడు ప్రేరేపించబడిన వ్యక్తులు ప్రారంభంలో బాగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎట్ ద ఎండ్ యూ విల్ ఫేస్ ద కన్సిక్వెన్స్. చనిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వు చాలా బాధపడతావు ప్రియులారా. ఈ సత్యాన్ని ఎరిగి ప్రభు కోసం మనం ముందుకెళ్ళాలి ప్రియులారా. నా యొద్దకు రండి అన్నటువంటి ఈ మాటలో ప్రేమగలుడు దేవుడు జీవజలాన్ని ఇవ్వడానికి రమ్మంటున్నాడు. మరి కలువరి శిలువలో ఆ జీవజలాన్ని ఇవ్వడానికి నేను దాహం కొనుచున్నాను అని అన్నాడు. ఏంటా దాహము? ఎర్ర సముద్రం పాయలు చేసినట్టు దేవుడు సిలువలో నీళ్లు కావాలా? ఏలీములో 12 బొగ్గలు ఇచ్చినటువంటి దేవునికి సిలువలో నీళ్లు కావాలా? అంత మాత్రం ఈ బండతో మాట్లాడు నీళ్ళు వస్తాయి మోషే అని చెప్పినటువంటి దేవుడికి సిలువలో నీళ్లు కావాలా? బండను కొట్టు నీళ్ళు వస్తాయి అన్నటువంటి దేవుడికి సిలువలో నీళ్లు కావాలా? యోర్దానును పాయలు చేసినట్టు దేవుడికి నీళ్లు కావాలా? ఎలాంటి నీళ్ళు? నీ పాప దాహము తీర్చడానికి. సినిమాలు చూస్తున్నావు, ఇంకా చూడాలి, ఆ దాహం. వ్యభిచారం చేస్తూ తప్పుడు పనులు చేస్తున్నారు ఎవరైనా, అలాంటి వారి కోసం ప్రియులారా
ఎలాంటి నీచమైనటువంటి అలవాట్లు కలిగి ఇంకా చేస్తున్నావో. ఒకడన్నాడు, అయ్యా ప్రభు దగ్గరికి రాయ్యా బ్రదర్, ప్రభు దగ్గరికి రండి బ్రదర్ అని అంటే ఏమన్నాడు తెలుసండి? అన్నా ఈ బీడీ వలన రాలేకపోతున్నానన్నా అని అన్నాడు. బా, కడుపు మంటెత్తిందండి నాకైతే, కడుపు తరుక్కుపోయింది. ఇంకేమందాం మనం, ఇంకేం మాట్లాడలేం. ఈ బీడీ వలన రాలేకపోతున్నాను అంటే యేసు ప్రభువుని ఒక తక్కడ ఉందనుకోండి, బ్యాలెన్స్ అంటే ఏంటండి? తక్కడ ఈ పక్క యేసు ప్రభు, ఈ పక్క బీడి కట్టలు పెట్టాడు. వాడి జీవితంలో ఎవరు దూగుతున్నారు? బీడీలు దూగుతున్నాయి ప్రియులా. ఎంత ఘోరమో ఆలోచించండి. ఈ బీడీల వలన రాలేకపోతున్నానన్నా అని అన్నాడు ప్రియులా. ఇలాంటి దుర్మార్గులు లోకములో లేదా? ఆఫ్టర్ తుచ్చమైనటువంటి అభిలాషల కోసం, నీచమైనటువంటి వాటి కోసం ప్రేమగల దేవుణ్ణి దూరం చేసుకునే వ్యక్తులు లేరా? ఆఫ్టర్ బీడీ, ఆఫ్టర్ సిగరెట్, ఆఫ్టర్ ఒక్కాకు, ఆఫ్టర్ సినిమాలు, షికార్లు, తుచ్చమైనటువంటివి, నీచమైనటువంటి అభిలాషల కోసం నాశనమైపోయే వ్యక్తులు లేరా? ఆ జాబితాలో నీవు నేను ఉండకూడదని ప్రేమగల దేవుడు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. నా ఎద్దుకు రండి బిడ్డలారా అంటున్నాడు ప్రియులారా. సరే, ఇంకా చాలా ఉన్నాయి, అవి ఒక 7 ఉన్నాయి, నేను అక్కడ ఆపేస్తున్నా. రెండవది ఏంటి చెప్పండి? నా యొద్దకు రండి అన్నటువంటి ఆ మాట అయిన తర్వాత నెక్స్ట్ ఏముందమ్మా చెప్పండి? నా యొద్దకు రండి అన్నటువంటి మాట నెక్స్ట్ ఏంటి అమ్మా? నా యొద్ద నేర్చుకొనడి. ప్రభు అందాం, ప్రభా నీ యొద్ద నేర్చుకోవాలి ప్రభా, ఐ వాంట్ టు లెర్న్ అంటు యూ. నేను నీ దగ్గరికి వచ్చి నేను నేర్చుకోవాలి ప్రభా అంటే ఎంతమంది నేర్చుకోవాలని ఆశ ఉందమ్మా? వుడ్ యూ రైజ్ అప్ యువర్ హ్యాండ్, దోస్ హు ఆర్ వాంట్ టు హ్యావ్ టు లెర్న్. ఎవరికైతే నేర్చుకోవాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి. నేర్చుకోవాలని ఉందా? నేను చెప్పి నేర్చుకుంటారా? చేతులు అట్లా దించేస్తారా? మరలా చేతులు దించేయడం అంటే ఆ తీర్మానంలో ఉండాలి. మరి ఏమి నేర్చుకుందాము అంటే చూడండి, ద్వితీయోపదేశ కాండం ఏమి నేర్చుకుందాము చూడండి. డిట్రానమీ చాప్టర్ 4, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 10వ వచనం. పెద్దగా ఎవరైనా ఒక్కరు చదవండిరా. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ, అందరు పలకండి, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ డాష్ చెప్పండి. ఇశ్రాయేలీయులతో మోషే అంటున్నాడు, మీరు ఆ దేశంలో బ్రతుకు దినములన్నీ అంటే ఎంతకాలం మీరు బ్రతుకుతారో, గొంతులో ఊపిరున్నంత వరకు నాకు భయపడండి, దేవునికి భయపడండి, ఇది నేర్చుకోండి అని అన్నాడు. దేవుడికి భయపడటానికి ఇష్టపడుతున్నామమ్మా? దేవుడికి భయపడటానికి ఇష్టపడుతున్నామా? ఈనాడు అనేక మందికి దైవ భయం లేదు. ఎందుకు లేదు తెలుసా? ఎందుకు లేదమ్మా చెప్పండి? ఎందుకు లేదు? దైవ భయం ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు? మీరు చెప్పండి బ్రదర్, వింటుంటానంట అని మీరు మౌనంగా ఉండేది. ఎందుకు అనేక మందికి దైవ భయం లేదు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 43వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 2 వర్స్ 43 చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం. ఇదియు కాక ఏంటమ్మా 43 అమ్మా. అప్పుడు ప్రతివానికి ఏం కలిగిందమ్మా చెప్పండి? అందరు నాతో చూడండి. అప్పుడు ప్రతివానికి భయం కలిగను. ఇప్పుడు ప్రభుని అడుగుదాం, ఎప్పుడు ప్రభువా ప్రతి ఒక్కరికి అప్పుడు భయం కలిగింది అంటున్నావు అని అంటే ఇట్లా పెట్టండి చేతులు. చాలరా, ఇట్లా పెట్టండి చేతులు. ఈ 7 గానుంటే ఇది భక్సింగ్ గారి యొక్క దర్శనం. 7 అంటే వేలు తీసుకెళ్ళి భక్సింగ్ గారి దర్శనం అనబాకండి. ఈ 7 గానుంటే భక్సింగ్ గారి దర్శనం. ఈ 7 బాగా గుర్తుపెట్టుకోండి, మీరు రాసుకోండి కావాలంటే. పలకండి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట,
ఎడతెగని ప్రార్థన, ఎడతెగక వాక్య పరిచర్య, ఎడతెగక దేవాలయమును విడవకుండుట, ఎడతెగక స్తుతించుట. ఇప్పుడు చెప్పండి చూడకుండా. అపొస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట, దేవాలయమును విడవకుండుట, వాక్య పరిచర్య చేయుట. మూడవది, చివరిది, దేవునిని స్తుతించుట. ఈ 7 భక్సింగ్ గారి యొక్క దర్శనం పునాది, సంఘానికి పునాది ఇది ప్రియులారా. ఇవి లేకుండా ఏ సంఘము డెవలప్ కాదు ప్రియులారా. ఏ వ్యక్తి భయం రాదు. అప్పుడు ప్రతి వానికి భయం కలిగిన ఎప్పుడు ఈ 7 ఉంటేనే ప్రియులారా. సహవాసం అంటే ఎట్లా? సహవాసం అంటే అర్థం ఏంటమ్మా? అందరు చెప్పండి. సహవాసము అంటే అర్థం ఏంటి? నేను చేయి చూపెడుతున్నాను కదా, ఇదే సహవాసం అంటే. చూడండి, ఈ వేలు ఎలా ఉందమ్మా? పొడవుగా ఉందా, పొట్టిగా ఉందా? నెక్స్ట్ ఈ వేలు కొద్దిగా పొడవుగా, దీనికంటే కొద్ది, ఇది అన్నిటికంటే ఇది దీనికంటే కొద్ది, ఇది. ఇదే సంఘం అంటే. కొంతమంది డబ్బున్నోళ్ళు ఉంటారు, కొద్ది గర్వం ఉన్నట్టు, ఇంకా గర్వం కలిగినట్టు ఉంటారు, ఇంకా అందగాళ్ళు ఉంటారు, కొద్ది ఏమి లేని వాళ్ళు ఉంటారు. అయితే అన్నీ ఇప్పుడు చూడండి, చెయ్యి ఇలా పెట్టాం కదా, ముద్ద మూతిలోకి పోవాలంటే ఏం చేస్తాము? అన్నీ సమానంగా వచ్చాయా లేవా? చూసారు దేవుడు ఎలా చేశాడు? ఏది ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు. ఇట్లానండి, కరెక్ట్గా వస్తున్నాయా? చూసారా? అంటే అందరు సమానం అని దాని అర్థం. అర్థమైందా? చూడండి, ఒక్కేళ్ళతో అన్నం తిన్నాం అనుకోండి, ఏమంటారమ్మా? సిస్టర్స్కి తెలియాలి, ఎందుకంటే పప్పు రుచి చూసేది వాళ్ళే కదా. ఒక్కేళ్ళతో అన్నం తిన్నాం అనుకోండి, ఉదయం నుండి సాయంత్రం దాకా కలుపుతాను ఉండాల్సిందే, అంతే కదా అమ్మా? ఒక్కేళ్ళతో అన్నం తింటారా? సరే 2 ఏళ్ళతో తింటారా? మరి ఇది చూస్తే ఇట్లా పట్టుకుందాం అనుకుంటే ఫార్సిప్స్ లాగా కొద్దిగా పట్టుకోవచ్చు, అయితే ఒక మెతుకు పెట్టుకోవచ్చు, 2 మెతుకులు రావచ్చు. సరే 3 ఏళ్ళతో తినగలమా? ఈ 2 ఏళ్ళు పట్టి తినగలమా? ఇంపాసిబుల్ టు ఈట్. సరే ఈ వేలు లేకుండా ఇట్లా తినగలమా? ఈ వేలు పట్టుకొని తినండి ఒక్కసారి, తినగలమమ్మా? ఈ 4 ఏళ్ళు సంఘం అయితే దేవుడు అందులో ఉండాలి ప్రియులారా. ఈ వేలు లేకుండా నీకు ముద్ద దిగదు. అర్థమైందా? అందుకని ఈ ఏళ్ళు దేవుడు అంట అని చెప్పేసి ఆడ వీధిలో పెట్టబాక అందరూ టెంకాయలు కొడతారు. మళ్ళా ఇది హిందువులకి ఏ చెబితే అది దేవుడే ప్రియులారా. అదేనా? బ్రాహ్మణ కాక అని ఒక ప్రాంతం ఉంది కావల దగ్గర, అటు మన చర్చి ఎక్కడ ఉంది. అక్కడ ఒక అతను, కులం ఎందుకులేండి, ఒక అతను పేదోడు ఏం చేశాడంటే పిచ్చోడిలాగా తిరుగుతున్నాడు. ఇంకా పిచ్చోడికి ఏముంది, పైన బట్టలు తీసేస్తాడు కదా వాడు, చిన్న పిల్లవాడు. వాడు అనారోగ్యంతో తిరిగి చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాడి పేరేందంటే రంగయ్య. వాడి పేరేంది? రంగయ్య. వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడో ఎవరొకరు కుక్కల్లాగా లాగి ఎక్కడో గుంట తవ్వి, ఎవరో ధర్మదాతలు ఉంటారు కదా, వాళ్ళు పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఒక ఆమె అడవికి వెళ్ళింది ప్రియులారా. అడవికి ఎదుగో గడ్డికో లేకపోతే ఏదో కొంతమంది వెళ్తారు కదా, అని వెళ్తే అక్కడ ఈ రంగయ్య అనే అతను ఆమెలో జ్వరబడ్డాడట. ఎవరిలో? ఈ తిక్కలోడు ఎక్కడ జ్వరబడ్డాడట? ఆమెలో జ్వరబడి ఇహి నాకు గుడి కడతారా లేదా అన్నదట. ఎవరన్నది? ఆ రంగయ్య అని. అందుకని ఇప్పుడు రంగయ్యకు గుడి కట్టేశారు మనోళ్ళు ప్రియులారు. ఏం చేశారు? అక్కడ గుడి కట్టి అప్పుడప్పుడు తిరణాలు జరుగుతాయి. తిక్కలోడికి తిరణాలు జరుగుతున్నాయి ప్రియులారు. ఇలాంటి వెర్రి గుంపు లోకములో వెర్రి బట్టి పోతా ఉన్నారు ప్రియులారు. ఏది దొరికితే అది దేవుడు. ఒకడేం చేశాడంటే, దేవుళ్ళు ఎక్కడ లేరురా, ఇదిగోరా దేవుడు అని ఒకడేం చేశాడు, టెంకాయ తెచ్చి పట్టును కొట్టాడట. దేనికి?
టీవీకి అది పగిలిపోయింది. చూసారా? ఎందుకు? ఉదయం లేస్తే నువ్వన్నా మాట్లాడుతున్నావు, ఎవరు మాట్లాడటంలే, నువ్వే దేవుడు స్వామి అని చెప్పి టెంకాయ కొట్టాడు దాన్ని, అది పగిలిపోయింది. మరి దేవుడు అనుకుంటే పగిలిపోయినావేంది అన్నాడట. అలాంటి వాళ్ళు ఈనాడు ఇండియాలో ఉండేది ప్రియులారా. ఇక పెద్దోళ్ళు ఏదైనా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఏది చెబితే అది దేవుళ్ళు నమ్మండి. ఈనాడు క్రైస్తవ్యం కూడా ప్రియులారా ఒక నీచమైనటువంటి స్థితిలో కొనసాగుతుందేమో అన్నటువంటి భయం కలుగుతుంది ప్రియులారా. అందుకనే ఏది సత్యం ఏది అసత్యం అనేది గుర్తెరగండి. నా యొద్ద నేర్చుకోండి అంటే ఏమి నేర్చుకోవాలి? భయపడ నేర్చుకోవాలి. భయం ఎప్పుడు వస్తుంది? 7 ఉంటేనే. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగని ప్రార్థన, ఎడతెగక దేవాలయం నడువుకునుట, ఎడతెగక వాక్య పరిచర్య, ఎడతెగక స్తుతించుట, ఈ 7 పునాదుల మీద ఉంటే తప్ప నీవు దేవుని సన్నిధిలో భయపడవు. అలాంటి సంఘం కూడా డెవలప్ కాదు. ఇఫ్ యు హ్యావ్ లూజ్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్, నో ఎడిఫికేషన్ ద చర్చ్. సంఘంలో అభివృద్ధి ఉండదు. దేవుని భయం ఉండాలి. అయ్యో ఈ పని కానీ చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, అయ్యో ఈ పొరపాటు కానీ చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, అయ్యో దేవుడికి వ్యతిరేకంగా ఏది చేస్తే నా కుటుంబం నాశనం అయిపోతుంది, నా పిల్లలు నాశనం అయిపోతారు అన్నటువంటి భయము మనలో ఉండాలి ప్రియులారా. అందుకనే మీరు బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకోండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా. ఆది కాండంలో అబ్రహాముకు ఎన్నో ఏట పిల్లల్ని ఇచ్చారమ్మా? చెప్పండి, ఎన్నో ఏట? 100 ఏళ్ళప్పుడు పిల్లలు ఇచ్చారు. శారమ్మ గారికి అప్పుడు వయసు ఎంత? 90. ఇప్పుడు లేక పుట్టాడు. ఎవరు? ఇస్సాకు పుట్టాడు. పుడుతుండగానే చూడండి, గోర్లు, మూతి, ముక్కు అన్నీ లాక్కొని ముద్దు పెట్టుకుంటున్నాడు. కానీ దేవుణ్ణి మర్చిపోయాడు మనోడు. ఎవరిని మర్చిపోయాడు? దేవుణ్ణి మర్చిపోయాడు. అయ్యా ఒక మాటలో చెప్పాలి, తిమోతి అంకుల్ అంటున్నాను, నంగనాచి తంగబుర్రా, అబ్రహామా 25 సంవత్సరాలు ప్రార్థన చేశావు, లేక ఇచ్చా, ఇదిగో మోరియా కొండకు తెచ్చి గోర్లు ముద్దు పెట్టుకున్నటువంటి, ముక్కు ముద్దు పెట్టుకుంటున్నటువంటి నీ కుమారుని తెచ్చి మోరియా కొండకు తెచ్చి అక్కడ బలిజేయి అని అన్నాడు. గుండె పగిలిపోయింది ప్రియులారా. ఎవరికి? అబ్రహాముకి. ఇప్పుడు శారమ్మ గారికి చెప్పలే, ఎందుకంటే ఆమె ఎప్పుడెప్పుడు ఏడుస్తుంది కాబట్టి. అందుకని ఆమెకు చెప్పలే. ఇప్పుడు గాడిదని తీసుకున్నాడు, 2 పనివారిని తీసుకున్నాడు, కట్టెలు గాడిద మీద పెట్టాడు, మోరియా కొండకు తీసుకెళ్ళాడు ప్రియులారా. ఎత్తైనటువంటి స్థలం మోరియా కొండ. కొండ క్రింద గాడిదను పనివారిని ఉంచి ఇస్సాకు మీద కట్టెలు పెట్టి ఎక్కడికి తీసుకెళ్ళాడు? మోరియా కొండ మీదకి ఇప్పుడు కట్టెలు పెద్దవాళ్ళు అంటారు చూడండి, కొండ మీద నుండి కట్టెలు తెచ్చి కొండపైకి ఎవరు కట్టెలు తీసుకెళ్తారు అంటారు చూడండి. ఇప్పుడు కొండ మీదకి కట్టెలు తీసుకెళ్తున్నాడు ఎవరు? అబ్రహాం ప్రియులారా. తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యములో కుమారుడు ఒక మాట అన్నాడు, నాయనా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, దహన బలికి గొర్రెపిల్లేది. అబ్రహాం యొక్క హృదయం కరిగిపోయింది ప్రియులారా. అయినా దేవుని మీద ప్రేమతో వస్తున్నాడు, దేవుడికి సమర్పించుకున్నాడు కాబట్టి ఎంతో ఆశతో వస్తున్నాడు. ఎక్కడికి? మోరియా కొండ మీదకి. అక్కడ ఈ టేబుల్ ఎలా ఉందో అట్లా కట్టెలన్నీ పేర్చాడు. పేర్చిన తర్వాత కుమారుణ్ణి తాళ్ళతో కట్టాడు. అప్పుడు వయసు ఎంత? ఇస్సాకు వయసు ఎంత అమ్మా? ఎంత వయసు? ఈ చిన్నపిల్లోడు అంత వయసు. ఎంత వయసు అమ్మా? 17 years. ఇప్పుడున్న పిల్లకాయలు కానీ అయితే ముసలోని తగలెట్టి కిందకు వచ్చింది వాళ్ళు. అరే నేను దహన బలికి గొరిపిల్లేదని అంటే నన్నే తగలెడతావా నీవు ముసలోడా అని చెప్పి ముసలోని ఎత్తి ఆ చితి మీద పెట్టి తగలెట్టి కిందకు వచ్చింది వాళ్ళు. కానీ ఇస్సాకు నోరెత్తలేదు ప్రియులా, మౌనంగా ఉన్నాడు. తాళ్ళతో కట్టాడు, పడుకోబెట్టాడు. ఇప్పుడు కత్తి ఎత్తాడు. ప్రభువా, నా భార్య అయినటువంటి శారాను కాదు కదా, నా కుమారుడైనటువంటి ఇస్సాకు కాదు కదా, నీకంటే ఈ లోకములో దేనిని ప్రేమించను అని
చెయ్యి ఎత్తి కత్తి పట్టుకున్నాడు ప్రియులారా. ఐ వోంట్ లవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ యూ ఓ లార్డ్. నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించను. లేక ఇచ్చావు, కానీ ఈ కుమారుని కూడా నీకు నేను అప్పగించున్నాను అన్నట్లుగా చేయెత్తాడు, కత్తెత్తాడు ప్రియుల. అప్పుడు అన్నాడు ప్రభు, 12వ వచనం చదవండి, ఆదికాండం 22:12. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చేయి వేయకము, వానినేమియో చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడని, నీవు దేవునికి భయపడ్డావు అని అన్నాడు. ఎవరితో? గాడ్ హ్యాస్ సర్టిఫైడ్ అబ్రహాం దట్ యు ఫియర్డ్ గాడ్. నువ్వు దేవునికి భయపడ్డావు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అందరిని ప్రశ్నిస్తున్నా, అబ్రహామును దేవుడు ఎప్పుడు భయపడ్డావు అని అన్నాడు? నాకు భయపడ్డావు అన్నాడు కదా. ఎప్పుడు భయపడ్డావు అని అన్నాడు? ఎప్పుడు భయపడినట్లు గుర్తు? సర్టిఫికేట్ ఇచ్చాడు కదా. ఎప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడు? ఏం చెప్తున్నారు? వినటం లేదు. నాకు ఈ ఫ్యాన్ దెబ్బకి వినపడటం లేదమ్మా, కొద్దిగా బిగ్గరగా చెప్పండి. మరలా మీరు వాక్యం చెప్తారు, కానీ ఏంటనంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, ఎవరిని ప్రేమిస్తున్నాడో? ఇస్సాకుని కదా. దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో దానిని కాల్చి బుగ్గి చేయడానికని ఇష్టపడ్డాడు ప్రియులారా. అది భయపడడం అంటే. యవనస్తులారా, నిన్నంతా అడిగాను, మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? మీలో ఏదో పొరపాటు, ఇంకా పెద్దోళ్ళల్లో చిన్నాళ్ళల్లో దేన్ని ప్రేమిస్తున్నారు? దేన్ని ప్రేమిస్తున్నారో దానిని కాల్చి బుగ్గి చేయడానికైనా ఇష్టపడండి, దాన్ని వదిలేయటానికైనా ఇష్టపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడే ఈ బిడ్డ నాకు భయపడిందని దేవుడు సర్టిఫై చేస్తాడు ప్రియులారా. నిజమే ప్రభా, నేను పలానా దాన్ని ఎక్కువగా, డబ్బు కావచ్చు, లోక సంబంధమైన ఏ ఆశలన్నా కావచ్చు, మైండ్లో ఎవరికొకరికి ప్రతి ఒక్కరికి స్టాగ్నేట్ ఉంటుంది, దాన్ని కాల్చి నేను బుగ్గి చేస్తాను ప్రభా. ఇదిగో చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను ప్రభా అని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. అప్పుడు అంటాడు, ఈ బిడ్డ నాకు భయపడుతున్నాడని దేవుడు అంటాడు ప్రియులారా. వింటున్నారా ప్రియులారా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకోండి. నా యొద్ద నేర్చుకోండి అంటే ఏం నేర్చుకోవాలి చెప్పండి? భయపడ నేర్చుకోవాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారని అంటే, వినండి చిన్నపిల్లలు, రే వినండిరా, అరే వాడు ఇటు తిరిగిరా, ఇటు తిరిగి. చిన్నపిల్లలు కొద్ది కామ్గా ఉన్నాను. ఇప్పుడు కాలేజీకి వెళ్తారు కదా స్టూడెంట్స్, బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, గుటెక్ వాళ్ళు అందరూ వెళ్తారు కదా, చాలామంది వెళ్తారు. వెళ్ళిన తర్వాత పిల్లలు ఏమని ప్రశ్నిస్తున్నారో తెలిసినా, ఇప్పుడు సార్ మీరు మాకు చెప్తున్నారే, మీరు నేర్చుకున్నారా అని అంటారు కొంతమంది. అంటే కొంతమంది సాహసించి మా దగ్గరికి రారనుకోండి, కొంచెం వేరే లెక్చరర్స్ని అట్లా అంటారు. క్లాసులో సరిగ్గా చెప్పకపోయినా వెంటనే మీకు వచ్చేది సార్ అని అంటారు. మ్యాథ్స్ లెక్చరర్ కానీ, ఫిజిక్స్ లెక్చరర్స్ కానీ అట్లా అంటారు. వెంటనే మీరు నేర్చుకున్నారు సార్ అని అంటారు. అలాగనే ప్రభు మనల్ని నేర్చుకోమంటున్నాడు కదా. ఏం నేర్చుకోమన్నాడు? భయపడ నేర్చుకోమన్నాడు కదా. ప్రభు మీరేం నేర్చుకున్నారు అని అడుగుదాం ప్రభువుని. ప్రభు మీరేం నేర్చుకున్నారు అని అడుగుదాం. మీరేమి నేర్చుకున్నారు అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7-8లో ఒక మంచి మాట ఉంది. అందరు పలకండి. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి విడిపింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి దేవభక్తి కలిగి ఉన్నందువలన ఆయన అంగీకరించబడినో తాను పొందిన శ్రమల చేత విధేయత నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాడు? ఆలోచించండి యవనస్తులారా, గమనించండి. ప్రభు ఏమి నేర్చుకున్నాడట? ఆయనే నేర్చుకోగా హీ లెఫ్ట్ ఓవర్ హిస్ ఎగ్జాంపులరీ టు ఆల్ ద బిలీవర్స్. అందరికీ. అరే చిన్నపిల్లలు ఉలసలు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఏమి నేర్చుకున్నారు? విధేయత నేర్చుకోవాలి ప్రియులారా. విధేయత. ఎలాంటి విధేయత?
ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందినంతగా విధేయత. ప్రియులారా, ఆలోచించండి. విధేయత అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. విధేయత అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి కడపలో ఒక సహోదరుడు రిక్షా దొక్కుచూ తన కుమారుని చదివించాడు. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. రిక్షా దొక్కుతూ కుమారుని హాస్టల్లో పెట్టి చదివించాడు. అక్కడే కుమారుడు సరే బాగా చదివాడు, మంచి జాబ్ వచ్చింది. ఎక్కడొచ్చింది? ఊరు ఎక్కడ? కడప. జాబ్ వచ్చింది ఎక్కడ? హైదరాబాద్లో. ఇది జరిగిన కథ. అయితే జాబ్ వచ్చిన తర్వాత ఇక బాగా డబ్బు వస్తుంది కానీ తల్లిదండ్రులు మర్చిపోయాడు. ప్రియులారా, తల్లిదండ్రుల దగ్గరికి రాలే. ఆ దినాల్లో చాలా రోజుల క్రితం జరిగింది ఇది. ఆ దినాల్లో అంటే 1975 ఆ టైంలో జరిగింది ఇది. అప్పుడు ఫోన్స్ లేవు. ఏ రకమైనప్పుడు పోస్ట్ కార్డులు ఉండేవి. ప్రియులారా, అలాంటి పరిస్థితులలో కుమారుడు వెళ్ళాడు. ఏదైనా లెటర్ అన్నా రాస్తే ఆటోమేటిక్గా ఏదైనా ఇన్ఫర్మేషను ఇవ్వచ్చు. హాస్టల్లో ఉన్నప్పుడు ప్రియులారా, అరిసెలు రకరకాలైనటువంటి తినుబండారాలు చేసి తల్లి ఎంతో ప్రేమతో అట్లా కొంతకాలం నెయ్యి, పాలు, పెరుగు అట్లా పెంచారు. ప్రియులారా, అయితే తల్లిదండ్రులను ఇద్దరిని మర్చిపోయాడు. మర్చిపోయిన తర్వాత మంచి ఆఫీసర్ అయ్యాడు. జాబ్ వచ్చింది కాబట్టి ఆఫీసర్ అయినాడు. ఇప్పుడు లోన్ తీసుకున్నాడు ఏమో, దాదాపు మంచి ఇల్లు కట్టించాడు. ప్రియులారా, మంచి ఇల్లు కట్టించాడు. ఇల్లు కట్టించిన తర్వాత ఆ రోజు ఇంకా వాళ్ళ కొలీగ్స్ అంటే వాళ్ళ ఆఫీస్ బేరర్స్ అందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత ఎవరికి లెటర్ రాయాలమ్మా చెప్పండి? నానా రా అని లెటర్ రాయాలి. చాలా కాలం, దాదాపు 3 సంవత్సరాల వరకు వాళ్ళని పట్టించుకోలేదు. ప్రియులారా, తల్లి కుమారుడు ఎట్లా పోయినాడని చెప్పి కన్న కడుపు కాబట్టి తల్లి ఎంతో మంచం పట్టింది. ప్రియులారా, తల్లికి ఎంతో ప్రేమ ఉంటుంది. అందుకనే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరుచునంటే తల్లి ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి తల్లి సామాన్యంగా మర్చిపోదు. అలాంటి తల్లి మర్చినా నేను నిన్ను మరవనని ఆ సందర్భం. కాబట్టి తల్లి మంచం ఎక్కింది. ఇక్కడ కుమారుడు ఇల్లు ఓపెన్ చేస్తున్నాడు. ప్రియులారా, అంతకుముందు వారం రోజుల క్రితము నాన్నగారికి లెటర్ రాశాడు. నాన్న, నేను హైదరాబాద్లో ఉన్నా, ఇది అడ్రస్, నువ్వు మా అమ్మని తీసుకొని నువ్వు వచ్చేసి అని అన్నాడు. అడ్రస్ ప్రకారము ఇక తల్లి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఇష్టమైనటువంటి తినుబండరాలు తీసుకొని ఆయన ఒక ముతక బన్నీను, పాత రోజుల్లో ముతక రైతులు వేస్తారు, అలాంటి ముతక బన్నీను పైన ఒక టవలు, పంచ అట్లా కట్టుకొని, మరి ఈ చిన్న తైలీస్ ఉంటుంది బ్యాగ్స్, అవి తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళినప్పుడు అక్కడ మరి మేడం గారు కూడా ఉన్నారు. మేడం గారు అంటే ఎవరు? ఆయన భార్య. తల్లిదండ్రులకు తెలియకుండా ఏం చేసుకున్నాడు? పెళ్ళి కూడా అయిపోయింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఉద్యోగం వచ్చింది, తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్ళి అయిపోయింది, తల్లిదండ్రులకు తెలియకుండా ఇల్లు అయిపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఎట్లో అడ్రస్ పట్టుకొని నేరుగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బయట నిలబడిన తర్వాత రిక్షాలో దిగుతూనే అక్కడ గేట్ కీపర్ ఉన్నాడు. ప్రియులారా, గేట్ కీపర్ ఉంటారు కదా, బయట గేట్ కీపర్ పోలీస్ డ్రెస్ వేసి ఉన్నాడు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కారులలో వచ్చిన వాళ్ళు అందరూ ఎక్కడికి పోతున్నారు? లోపలికి పోతున్నారు. ఇంతలో ఈయన వచ్చేసరికి ఆపేశాడు. ఎవరు? సెక్యూరిటీ అక్కడ ఉన్నట్టు కీపర్ ఆపేశాడు. ఏమయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇదే నా కుమారుడు ఇల్లు అయ్యా, ఇది నీలాంటోడు మా సార్, నీలాంటి ఆయన కుమారుడు మా సార్, పో ఇక్కడ నుండి వెళ్ళిపో. ఏందయ్యా అట్లంటావు అని చెప్పి అడ్రస్ చూపెట్టారు, లెటర్ చూపించాడు. చూపెడుతున్న ఊరుబరే సార్ పేరుందే, సార్ సంతకం ఉందే అని అనుకొని
నువ్వు ఇక్కడే ఉండయ్యా, నేను అమ్మగారు నీకు చెప్పొస్తాను. అప్పుడు అందరు స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు ప్రియులారా. స్టేజ్ మీద అందరు కూర్చొని ఆఫీసర్స్ అందరికి వచ్చి గ్రీటింగ్స్ చెప్పడానికి అందరు ఆఫీసర్స్ అందరు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఇప్పుడు భార్య అయ్యగారు స్టేజ్ మీద ఉంటే ఇట్లా రండి అయ్యా అన్నాను. ఎవరో వచ్చారట, పంచగట్టుకొని వచ్చారట, ఎవరైనా అని అంటే, ప్రియులారా కొద్దిగా వచ్చిపోండి అని అంటే, ఇప్పుడు భార్య ఆ కుమారుడు నేరు ఎక్కడికి వెళ్ళారు? గేట్ దగ్గరికి వెళ్ళాడు ప్రియులారా. గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఆకారం చూసి పంచగట్టుకున్నాడని, ముతక చొక్కా వేసుకున్నాడని పైకి కిందకు చూసి లోపలికి వెళ్ళిపోయాడు కుమారుడు ప్రియులారా. ఎంత బాధేస్తుందో ఆలోచించండి. ఇంతలో ప్రియులారా, నాయనా నేను మీ అమ్మ మంచంలో చాలా అనారోగ్యంతో ఉంది, నా మాట వినరా, నేను నాయనా అని అంటే పో 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 అని అంటూ వ్యతిరేకించాడు ప్రియులారా. ఈ సంగతి అంతా భార్య చూస్తూ ఉంది గేట్ దగ్గర ఉండి. నాయనా నాయనా అంటూ వెంటనే ఆ బాధ తట్టుకోలేక షేక్ అయిపోయి ప్రియులారా హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చనిపోయాడు. ఎవరు? తండ్రి హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చనిపోయాడు ప్రియులారా. అరే అని చెప్పి ఆయన చేతిలో ఆ లెటర్ కోడలు తీసుకున్న తర్వాత అడ్రస్, ఆయన రాసినటువంటి లెటరు, ఆ భర్త యొక్క సంతకం ఉంది. ఇలాంటి పరిస్థితులలో కోడలు ఏం చేసిందంటే ప్రియులారా, ఆ శవాన్ని అట్లే తీసుకొని నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళిపోయింది ప్రియులారా. అందరు నిశ్చేష్టులైపోయినారు. అయ్యలారా, అమ్మలారా, వచ్చిన పెద్దలారా, ఆహ్వానితులారా, ఒక్కసారి ఆలోచించండి. నా చేతిలో ఉన్నటువంటి ఈ శవం ఎవరో తెలుసా? ఇదో ఇక్కడ కూర్చున్నటువంటి దుర్మార్గుడి యొక్క తండ్రి. ఈయన యొక్క ఆకారం చూసి ఎంతో కష్టపడి చదివించినటువంటి ఈయన గురించి నాకు ఎన్నో సంగతులు చెప్పేవాడు. మా నాన్నగారు ఇట్లా చేశారు, మా అమ్మగారు ఇట్లా చేసేవారు, ఇట్లా నేను కష్టపడి చదివించారని చెప్పేవాళ్ళు. ఆయనకు మేము లెటర్ రాశాం. ఈ లెటర్ ప్రకారం ఆయన న్యాయంగా వచ్చాడు. వచ్చినటువంటి ఈయనను కుమారుడు పైకి కిందకు చూసి లోపల కూడా రమ్మనకుండా వెళ్ళిపోయినాడు. కాబట్టి నేను ఎక్కడి నుండో వచ్చి ఇతనನ್ನು కట్టుకున్నా, కానీ సాకి పెంచి మరి ఇంత చేసినటువంటి ఈ తండ్రిని కాదన్నాడు. కాబట్టి ఈ రోజు నుండి ఈ భర్త వద్దు నాకు అని చెప్పి ప్రియులారా విడాకులు రాసి ఇచ్చింది ప్రియులారా. ఎవరు? ఈనాడు పిల్లలు అట్లేరా? విధేయత చూపిస్తున్నారా? తండ్రికి విధేయత చూపిస్తున్నారా? తల్లికి విధేయత చూపిస్తున్నారా? సాకి పెంచి కానీ ఉన్నటువంటి తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. అలాగనే యేసు ప్రభు గాలి వెలుతురు సమస్తం ఇచ్చి అన్నీ ఇచ్చి, బిడ్డలారా నేను మీ తండ్రిని, మీకోసం నేను చనిపోయినా, మీ పాపాలు ఒప్పుకోండి అని అంటే మాకొద్దు, ఆ దేవుడు మాకొద్దు, మేం పాపాలు ఒప్పుకోం, మాకెందుకు ఈ భక్తి? ఏ భక్తి కోసమైతే తండ్రి చనిపోయినాడు, పరలోకపు తండ్రి యేసు ప్రభు, ఆనాడు ఆ కుమారుడు వద్దన్నట్టు రీతిగా స్టిల్ టుడే మెనీ పీపుల్ ఆర్ హెజిటేటింగ్. దేవుని ఇంకా తృణీకరిస్తాను ఉన్నారు ప్రియులారా. అందుకనే ప్రేమగల దేవుడు, నేను తండ్రికి విధేయత చూపించినట్లుగా నాకు మీరు విధేయత చూపించండి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఒక్కసారి ఆలోచించి. నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనడు. మూడవది ప్రియులారా, నా కాడి ఎత్తుకొనడి. చదవండి అవచనం చదవండి అమ్మా. నా కాడి ఎత్తుకొనడి చదవండి ఎవరైనా. నా కాడి ఎత్తుకొనడి చదవండి ఎవరైనా. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. చూసారా? నా కాడి సులువు. ఆ మాట గమనించి అందరు పలకండి అమ్మా. టేక్ మై యోక్ పలకండి. టేక్ మై యోక్. నా కాడి ఎత్తుకొనడి. మా తాతగారు చదువు లేదు ఆయనకి, అంటే మా అమ్మగారి నాన్నగారు, ఆయన పేరు పౌలు.
అయితే మంచి వ్యవసాయదారుడు ప్రియులారా, 15 ఎకరాల పొలం, 20 గేదెలు, 15 ఆవులు ఉండేవి, 3 కూలోళ్ళు ఉండేవాళ్ళు మా తాతగారి ఇంట్లో. మంచి వ్యవసాయదారుడు ప్రియులారా. ఆయన వ్యవసాయం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఎద్దులు ఉండేవి. ఎద్దులు, మూపురం ఉంటుంది పైన, చెండు అంటారు చూడండి, మూపురం ఇట్లా వాలే ఎద్దులను కాడిగట్టేవాడు ప్రియులారా. అలాంటి మంచి వ్యవసాయదారుడు. కాడి ఎప్పుడైతే పెడుతున్నాగానే పొలం దున్నేటప్పుడు చిక్కం పెడతారు. ఆ చిక్కములో నుండి ఆ ఎద్దు కాడి పెట్టినప్పుడు చిక్కములో నుండి చీముడు వస్తూ ఉంటుంది, జొల్లు వస్తూ ఉంటుంది ప్రియులారా, లాలాజలం. ఎందుకు చెప్పండి? ఎందుకు? అది కష్టపడుతుంది కాబట్టి, భారం మోస్తుంది కాబట్టి, కష్టపడుతుంది కాబట్టి, శ్రమ పడుతుంది కాబట్టి నోట్లో నుండి ఏమొస్తుంది? లాలాజలము ప్లస్ ఆ చీమిడి చిక్కముల నుండి ఎన్నోసార్లు వస్తూ ఉండగా నేను చూశాను ప్రియులారా. ఇప్పుడు చెప్పండి, కాడి దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు. కాడి దేనికి గుర్తు? సంఘమా, కట్టబడే సంఘమా, నా యొద్ద నేర్చుకోండి అన్నటువంటి దేవుడు, నాకు భయపడండి అన్నటువంటి దేవుడు, సంఘమా శ్రమలు అనుభవించండి. ఎంతమందికి శ్రమలు కావాలి? చేతులు ఎత్తండి. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు హ్యావ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్? కష్టాలు ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తి. నిజంగా కష్టాలు కావాలండి. ఏందన్నా కావాలండి వచ్చి కష్టాలు కావాలంటున్నారు అని అంటారా? కష్టాలు ఎంతమందికి కావాలమ్మా? యవనస్తులు ఎవరు చేతులు ఎత్తట్లేదే? అప్పుడే కష్టాలు అంటే ఎట్లా అంకులు అంటారా? చేతులు ఎత్తనటువంటి వాళ్ళందరూ ఇప్పుడు సిగ్గుపడతారు చూడండి. ఎట్లా అంటే, శ్రమలు కావాలన్నటువంటి వారు ఎవరైతే చేతులు ఎత్తారో వారు ధన్యులు. ఎవరైతే చేతులు ఎత్తలేదు ఇప్పుడు సిగ్గుపడతారు చూడండి. చదవండి, కీర్తనలు 40:17. కీర్తనలు 40:17 చదవండి. నేను శ్రమల పాలై ఏమైతిని? ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎందుకంట? ఇప్పుడు చేతులు ఎత్తలేదంటే మీరు ఎవరు? దీనత్వాన్ని ఇష్టపడలేదని అర్థం ప్రియులారా. యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఇంట్రెస్ట్ టు లెర్న్ దట్ ఒబీడియన్స్. శ్రమలు కావాలి. శ్రమలు ఎందుకంట? ఇప్పుడు చెప్పండి అమ్మా. మనం దీనులం కావటానికి. ప్రభువా, ఈ శ్రమ పంపించావు ఎందుకంటే నా మంచి కోసం, నేను దీనత్వం చూపించడానికి. ఇలాగ ప్రార్థన చేయండి. నా కాడి ఎత్తుకోండి సంగమా అంటే, సంగమా నీకు వచ్చే శ్రమలు మీరు దీనులు కావటానికి సంగమా అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియులారా. రెండవది 119వ కీర్తన, 119వ కీర్తన 67వ వచనం చదవండి. శ్రమ కలుగక మునుపు నేను ఏం విడిచాను? ఇప్పుడు చెప్పండి, శ్రమ ఎప్పుడైతే వచ్చిందో ఏం చేశాడు? చూసారా? శ్రమ కలుగక మునుపు ఎక్కడికి పోయాడట? దారి తొలగాడు. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దారిలోకి వచ్చాడు పిల్ల. ఇప్పుడు చెప్పండి, శ్రమలు ఎందుకంట? శ్రమలు దేనికంటే చెప్పండి? శ్రమలు దేనికమ్మా? దారిలోనికి రావటం. ఏ దారి? యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవమును. శాంతి మార్గం, జీవ మార్గం, మరి సాక్ష్యపూరితమైనటువంటి మార్గం. ఈ మార్గంలోనికి రావడానికి మనం శ్రమలు అనుభవించాలి ప్రియులారా. ఎప్పుడు సంతోషమే కాదు, శ్రమలు కూడా అనుభవించాలి ప్రియులారా. అరే వినండి చిన్నపిల్లలు, రే. కాబట్టి శ్రమలు అనుభవించాలి. ఈ శ్రమలు దేనికంట? విధేయులం కావటానికి. ఈ శ్రమలు దేనికంట? దారిలోనికి రావడం. ఆ క్రింద ఉంది చదవండి. శ్రమలు దేనికంట? ఇప్పుడు చదవండి. ఇప్పుడంటే ఎప్పుడు? ఎప్పుడైతే శ్రమ వచ్చిందో నీ వాక్యమును అనుసరించి. చూసారా? శ్రమలు దేనికంటే ఇప్పుడు చెప్పండి? వాక్యమును అనుసరించి. ఐ హ్యావ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ మై ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
ఈ కష్టాలు, ఈ శ్రమల వలన వాక్యం నేర్చుకుంటాం ప్రియులారా. ఏం నేర్చుకుంటాం చెప్పండి? వాక్యం నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పండి, శ్రమలు 3 చెప్పాను కదా. ఎందుకు? విధేయులు కావటానికి, దారిలోనికి రావడానికి, వాక్యం అనుసరించడానికి. 4వది శ్రమలు దేనికనంటే, మరి ఎక్సోడస్ చాప్టర్ 1:12 చదవండి. నిర్గమకాండము 1:12. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. అబ్బా, ఎంత మంచి మాట అండి. యోసేపు చనిపోయిన తర్వాత ఈరోజు నా డైలీ పోర్షన్ ఏంటంటే, ఒక 5 అధ్యాయాలు చదివిన. ఎక్కడ నుండి ఆదికాండం 45 నుండి 50 దాకా చదివినప్పుడు చాలా వర్తమానాలు నేను తయారు చేసుకుంటే నెక్స్ట్ నిర్గమకాండము ఒక పారాగ్రాఫ్ దాకా చదివా. అక్కడ రూబేను, షిమ్యోను, లేవి, గాదు, నఫ్తాలి, జెబూలూను ఇదంతా రాయబడి ఆ బ్యాచ్ మొత్తం, యాకోబు యొక్క పిల్లలు మొత్తం ఎక్కడ చనిపోయారు? ఐగుప్తులో చనిపోయినారట. చనిపోయిన తర్వాత అక్కడ రాసింది, యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలుచుండెను అని ఉంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, అంతకుముందు యోసేపు చేసిన సేవ ఈ రాజుకు తెలియదు. యోసేపు యొక్క నమ్మకత్వము ఈ రాజుకు తెలియదు. యోసేపు ఎలాగా స్వప్నాల యొక్క వివరాలు చెప్తున్నాడో ఈయనకు తెలియదు. ధాన్యాన్ని ఎలా నిల్వ చేశాడో తెలియదు. సత్యంగా ఏ రీతిగా పరిపాలించాడో మరి తెలియదు ప్రియులారా. తెలియనటువంటి ఈ రాజు వచ్చి వీళ్ళని హింసించడం మొదలుపెట్టాడు. అది అక్కడ రాసింది. యోసేపుని ఎరిగినటువంటి ఫరో వచ్చాడు. వచ్చిన తర్వాత ఇశ్రాయేలులను ఏం చేశాడు? శ్రమ పెడుతున్నాడట. అరే, ఇటుకరాళ్ళు పనులు చేయాలి, ఆ పనులు చేయాలి. కొన్ని కామెంటరీస్లో ఏం రాస్తుందంటే, ఇశ్రాయేలీలు మెడ మీద కాడిమాను పెట్టి పొలాన్ని దున్నించాడట. కాడిమాను పెట్టి పొలం దున్నేది ఎవరండి? పశువులు, దున్నపోతులు లేకపోతే ఎద్దులు దున్నాలి. ఇప్పుడంతా ట్రాక్టర్స్, లాన్ మోవర్స్ అన్నీ వచ్చాయి. కానీ కాడిమాను పెట్టి పొలం దున్నింది ఎవరు? ఇశ్రాయేలీలు మెడ మీద కాడిమాను పెట్టి కాడిమాను పెట్టి పొలం దున్నించారట. ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళు నిట్టూర్పులు విడిచి ఏడ్చారట. 400 సంవత్సరాలు వాళ్ళు మౌనంగానే ఉన్నారు ప్రియులారా. కానీ 30 years వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడే దిగివచ్చి వారి బాధను చూచి మోషే నేర్పరచుకున్నాడు ప్రియులారా. కనుక వారు శ్రమ పెట్టిన కొలది వీళ్ళు ఏం చేశారట? విస్తరించినారు, ప్రబలినారు. ఇప్పుడు చెప్పండి, శ్రమలు దేనికంట? విస్తరించడానికి, ప్రబలడానికి. విస్తరించడం, ప్రబలడం అంటే ఆత్మీయం ఏంటి? అర్థం ఏమిటి? శారీరకంగా మనం లావు కావటానికా అమ్మా? విస్తరించడం అంటే ఏంటి? కొంతకాలం ఇప్పుడు ఇంత కట్టుకున్నాం ఇల్లు, ఇంకా కొద్దిగా పెంచామయ్యా ఇల్లు, అదే విస్తరించటమో? అది కాదు. ఆత్మీయమైనటువంటి విస్తరణ. ఆత్మీయమైన విస్తరణ అంటే ఏంటి? బైబిల్ కొద్దిగా చదువుతున్నావు, ఇంకా పెంచు. ప్రార్థన చేస్తున్నావు, ఇంకా కొద్దిగా పెంచు. 10 నిమిషాలు చేస్తున్నావు, 20 నిమిషాలు చేయి. 20 నిమిషాలు చేస్తున్నావు, 20 minutes చేయి. ప్రభు సన్నిధిలో గడుపు, కన్నీరు గార్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. శ్రమలలో, బాధలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, ఎటుతోచినటువంటి పరిస్థితులలో, అనేకమైనటువంటి శ్రమలలో నిన్ను పైకి తీసుకురావాలంటే దేవుడు పరీక్ష గుండా నన్ను పైకి తీసుకొస్తున్నాడు ప్రియులారా. ప్రభువా, నా కాడి ఎత్తుకోమన్నావు, నీ శ్రమలు అనుభవించాలి. నేను సంఘములో దీనురాలు కావాలి, నీ త్రోవలోనికి రావాలి, నీ వాక్యాన్ని అనుసరించాలి, నేను విస్తరించాలి, ప్రబలాలి. అది సంఘం యొక్క ప్లాన్ ప్రియులారా. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నా కాడి ఎత్తుకొనుడే. చివరగా చెప్తాం. మొదటిది ఏమన్నాడమ్మా? నా యొద్దకు రండి. రెండోది ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకొనుడి. మూడవది ఏమన్నాడు? నా కాడి ఎత్తుకొని. చివరగా నా భారము కలిగి ఉండుడి. లెట్ us హ్యావ్ మై బర్డెన్. నా యొక్క భారము కలిగి ఉండండి. ఏంటి ఆయన భారం? చెప్పండి అమ్మా. ఆయన భారం ఏంటి? మన భారం అయిపోయింది, ఇంకా ఆయన భారం ఏంటి?
వాట్ ఈజ్ హిస్ బర్డన్? ఆయన యొక్క భారం ఏంటమ్మా చెప్పండి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చెప్పండి, ఆయన భారం ఏంటి? ఏంటమ్మా? ఇంకా ఇంకా ఎవరు చెప్పేది ఏంటి? ఆయన భారం ఏంటి? చదవండి. ప్రకటన గ్రంథము 2:24 ప్రకటన గ్రంథము 2:24 చదవండి మా. అయితే తుయతైరులో ఉన్న కడం వారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరించక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పునదేమనగా, మీ పైని ఏ భారమును పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఆయన భారం? ఇంతసేపు చదివారు కదా. మీ అందరు పలకండి, మీ పైని ఏ భారం పెట్టను, నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. గట్టిగా పట్టుకుని అంటే జార విడిచే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు తల్లి చెబుతా ఉంది, గ్లాస్ ఏదో గాజు గ్లాస్ తీసుకెళ్తున్నాడు చిన్నపిల్లవాడు, అరే గట్టిగా పట్టుకునైనా గట్టిగా పట్టుకో అని అంట. ఎందుకు? జార విడిచిన వాళ్ళు ఉన్నారు, పగలగొట్టిన వాళ్ళు ఉన్నారని అర్థం. అంటే ఏ భారము? దేవుడిచ్చినటువంటి రక్షణను మనం ఏం చేయాలంట? కాపాడు. కైండ్లీ ప్రొటెక్ట్ యువర్ సాల్వేషన్ అప్ టు యువర్ లాస్ట్ బ్రెత్ ఆర్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వచ్చేంత వరకు దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను కాపాడుకోవాలని దేవుని యొక్క భారం ప్రియులారా. ఆర్ యు ప్రొటెక్టింగ్ దిస్ సాల్వేషన్ ఆర్ లూజింగ్ దిస్ సాల్వేషన్? ఈ యొక్క రక్షణను కాపాడుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? సహోదరుడా, సహోదరి, ఇంట బయట జాగ్రత్తగా ఉన్నావా? సంఘంలో జాగ్రత్తగా ఉన్నావా? దేవుని మందిరానికి, దేవుని సంఘం కట్టబడాలనంటే రక్షణను కాపాడుకునే వారే సంఘాన్ని కట్టగలరు ప్రియులారా. అదే నా సంఘము అని అన్నాడు దేవుడు. నా సంఘమును నేను కడతాను అని అంటే దాని అర్థం ఏంటనంటే రక్షణను గట్టిగా పట్టుకునేవారు. ఎంతమంది సినిమాలు చూసి, షికార్లు చేసి, చెడ్డ పనులు చేసి, రక్షణ అంటే ఒక సహోదరుడు నేను అడిగా, ఆయన వాక్యం కూడా చెప్తాడు. వాక్యం చెప్పే సహోదరుడు ఏమని అని అంటే, బ్రదర్ మరి మీరు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నారంటే, ఎప్పుడు తీసుకున్నానో నాకే తెలియదన్నా అంటుంది. చూడండి, ఆయన బాప్తీసం ఎప్పుడు తీసుకున్నాడు? ఎవరు? వాక్య పరిచర్య చేసే సహోదరుడు ఏమంటున్నాడు? ఎప్పుడు బాప్తీసం తీసుకున్నాను, ఎప్పుడో మర్చిపోయినానన్నా. బ్రదర్, యు ఆర్ వెరీ అకౌంటబుల్ టు గాడ్. దేవుడు నేను లెక్క అడుగుతాడు. ఎప్పుడు రక్షించబడ్డావు గుర్తు చేసుకొని ఒక వారం రోజులు నాకు చెప్పండి, నేను మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పాను. మరలా ఫోన్ చేస్తే నాకు గుర్తు రావట్లేదన్నా అని అన్నాడు. అయితే మీరు పరిచర్యకి వెళ్ళొద్దు, గుర్తొచ్చినప్పుడు పరిచర్యకి వెళ్ళండి, దేవుడు నిన్ను ఆస్వాదిస్తున్నానన్నా. అప్పుడు పుస్తకాలలో అన్నీ తిరగేశాడు. ఏదో ఒక డేట్, అది వాస్తవమో అవాస్తవం మనకు తెలియదు. అన్న పలాని జూన్ 15వ తేదీన నేను బాప్తీసం తీసుకున్నానన్నా అని అన్నాడు. మరి ఎవరిచ్చారు బ్రదర్ అంటే, ఎవరిచ్చారో తెలియదన్నా అని అన్నాడు. చూసారా? అంటే రక్షణ ఎప్పుడు పొందానో తెలియదు, ఎవరిచ్చారో తెలియదు. రక్షణ మరి పొందిన నాటి నుండి నేటి వరకు అని ఆరాధన చేస్తాం కదా మనము. ఈ రక్షణను కాపాడుకుంటున్నావా, పోగొట్టుకున్నావా? ఇంకొక భారం ఉంది ప్రియులారా, దేవుని యొక్క భారం. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. నో సారీ, 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడక, ఇది మనకు తెలిసిందే, అర్థం చేసుకునండి. మా బాహ్య పురుషుడు
కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చదవండమ్మా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. ఏ భారము చెప్పండి? నా భారము అంటే యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సాల్వేషన్. దట్ ఈస్ ద బర్డెన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండవది హెవెన్లీ బర్డెన్ అంటే మహిమా భారం. ద గ్లోరియస్ బర్డెన్ అంటే మహిమా భారం. చాలామందికి సిద్ధపడుతున్నారా? ప్రభు వచ్చే రాకల్లో ఉన్నాం ప్రియులారా. ఎప్పుడు నా ప్రభువుని చూడాలి, ఎప్పుడు ఆయన రాజ్యంలో ఉండాలి అన్నటువంటి మహిమా భారం మాకే ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితులలో ఆ మహిమా భారం రావాలంటే మా బాహ్య పురుషుడు క్షీణించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే వీఆర్ ఎడిఫైయింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్, డే టు డే లైఫ్. క్షణమాత్రములు ఈ చులకని శ్రమ ఎందుకన్నాడు? ఈ తాత్కాలికమైన ఈ శ్రమలు మనం చచ్చిపోయేంత వరకు ఉంటాయి, కానీ శాశ్వతంగా ఉండవు ప్రియులారా. కనుక శాశ్వతమైనటువంటి రాజ్యంలో మనం ఉండాలంటే అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగినట్టు ఆ పట్టణం వైపు చూశాడో, అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదనే దృష్టి పెట్టండి అన్నటువంటి ఆ ఉద్దేశంతో ఎంతప్పటికీ మనము పరసంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఆత్మీయంగా సంఘాన్ని ప్రేమిస్తూ సంఘంలో కట్టబడాలి ప్రియులారా. ఇది సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది. చివరిగా చెబుతున్నాను ఎలాంటి భారం అనేది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదవండి. 1 Corinthians chapter 9 verse 16. నేను సువార్త ప్రకటించునను నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద ఉన్నది. ఏ భారము? చూసారా? అందుకని శిష్యులతో ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త అనేది 3 రకాలు, బాగా గుర్తుపెట్టుకునండి. ఒకటి, మన సాక్ష్యమే ఒక సువార్త. నెంబర్ 1, అవర్ టెస్టిమనీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గాస్పల్. రెండవది ప్రియులారా, మనము సంఘం ద్వారా చేసే సువార్త. మూడవది ప్రియులారా, నీ ఇల్లు ఒక సువార్తలాగా ఉండాలి. పలానోళ్ళు ఇల్లురా మంచిదిరా, పలానోళ్ళు విశ్వాసులురా, వాళ్ళ పిల్లలు, ఆయన భార్య, ఆమె మంచివారురా. చూసారా? ఇలాంటి సాక్ష్యం ఉందా? మేము ఇల్లు కట్టక ముందు ప్రియులారా అనేక చోట్ల, దాదాపుగా 4-5 చోట్ల కావుల్లో రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. మేము ఖాళీ చేసేటప్పుడు ప్రియులారా కొద్దిగా దగ్గరగా ఉంటుందని, పిల్లలకు దగ్గరగా, ఒక క్లాస్ అయిన తర్వాత కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా అక్కడ తీసుకుంటే పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటారు. ఎందుకంటే మేమిద్దరము మరి ఉద్యోగానికి వెళ్ళిపోతాం కాబట్టి పిల్లలకి దగ్గరగా ఉంటుందని ఒకరోజు మరి ఒక ఇల్లు తీసుకున్నాం. అది బ్రాహ్మిన్స్ది. తీసుకుంటే అంతా అయిపోయిన తర్వాత మేము ఖాళీ చేసేటప్పుడు మీరు కాబట్టి ఉన్నారయ్యా ఆ ఇంట్లో అని అన్నారు. ఎందుకన్నారంటే ఆ ఇంట్లో ఒక ఆడపిల్ల ఊరేసుకొని చనిపోయిందట. మాకు తెలియదు, ఎవరు తీసుకోలే, పిల్లలకు దగ్గరగా ఉంటుందని తీసుకున్నాం. కానీ మాకు ఒక్క కల కూడా రాలేదు. మేము ఏ రూమ్లో అయితే మరి బెడ్రూమ్లో పడుకుంటున్నామో ఆ రూమ్లోనే ఆ పాప చనిపోయిందట. కానీ మాకు ఒక్క కల కూడా రాలేదు ప్రియులారా. అయితే పోయేటప్పుడు ఈ ఓనర్స్ ఏం చేశారనంటే, అయ్యా ఉండండి అయ్యా, మీరున్న తర్వాత మాకు చాలా బాగుందయ్యా, ఏదో దైవికమైన మాటలు చెప్తున్నారయ్యా అని అన్నారు. లేదయ్యా, పిల్లల కోసం వేరే ఇంటికి వెళ్తున్నాం. ప్రియులారా, అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి ప్రియులారా. మనం క్రైస్తవులం. మన యొక్క వ్యక్తిగతమైన జీవితమే ఒక పత్రిక, కుటుంబమే రెండవ పత్రిక, మూడవది సంఘ జీవితం మూడవ పత్రిక ప్రియులారా. కనుక సువార్త అంటే
కుటుంబం ఒక సువార్త, వ్యక్తిగతమైన జీవితం ఒక సువార్త, సంఘం ఒక సువార్త. సంఘంలో అలజడి ఉన్నదనుకోండి, తగులు తంటాలు ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్గా ఇట్ విల్ స్ప్రెడ్ ఓవర్ ఆల్ ద పీపుల్. డోంట్ గో టు దట్ చర్చ్. అక్కడేదో తగులు ఉన్నాయంట, పెద్దలకు పడదట, సేవకుడికి పెద్దలకు పడదట, వాళ్ళకి పడదట అని ఇట్లా బ్యాడ్ స్వభావం వచ్చిందనుకోండి, సంఘాన్ని నీవు నాశనం చేస్తున్నావని అర్థం. అందుకని ప్రభువా, మరి సువార్త భారం అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. ఎలాగనంటే, గాంధీ కాలిఫోర్నియా అనే ప్రాంతంలో ఒకరోజు వీధులు గుండా వెళ్తున్నాడట. గాంధీ ఉన్నాడు కదా, జాతిపిత ఉన్నాడు కదా, మన జాతిపిత ఉన్నాడు కదా, మరి ఆయన వీధుల్లో వెళ్తున్నాడట అమెరికాలో. మరి ఎప్పుడు 1929లో వీధుల్లో వెళ్తూ ఉంటే ఇంతలో సెయింట్ పీటర్స్ అని ఒక కెథడ్రల్ అంటే చర్చి, ఆ చర్చి ఉన్నదట. అక్కడికి వెళ్ళి ఆ రోజు శనివారం అయితే లోపలికి వెళ్ళాడట, చర్చి లోపలికి వెళ్ళాడట గాంధీ. అయ్యా, ఐ వాంట్ టు నో ద ట్రూత్, లెట్ ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషన్ ఆఫ్ ద ట్రూత్. ఐ వాంట్ టు నో ద గాస్పెల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే సత్యం అంటే నాకు తెలియదు, సత్యానికి నిర్వచనం చెప్పు, యేసుప్రభుని గురించి కొద్దిగా చెప్పయ్యా అంటే, అక్కడున్న సేవకుడు అన్నాడట, రేపు ఉదయం 9:30కు ఆరాధన ఉంటుంది, రేపు రాపో అన్నాడట. ఆ రోజు కానీ సువార్త కానీ చెప్పుంటే గాంధీ రక్షించబడి ఉండోడు ప్రియులారా. అయితే ఏం జరిగిందంటే, ఆ చర్చి నుండి పోయిన తర్వాత ఒక చెట్టు అక్కడ దూరంగా ఉంటే అక్కడ నిలబడిన తర్వాత అక్కడ ఒక పూజారి కాషాయ వస్త్రాలతో వస్తా అప్పుడు రాముని గురించి చెప్పాడట. రాముని గురించి చెప్తే అప్పుడు హిందూయిజాన్ని తీసుకున్నాడట. ఎవరు? గాంధీ ప్రియులారా. గుజరాత్ పోరుబందర్లో పుట్టినటువంటి వ్యక్తి, ఆయనకి దేవుడు లేడు అన్నటువంటి ఆ వ్యక్తి సత్యాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటుండగా క్రిస్టియన్ అయినటువంటి ఒక సేవకుడు సువార్త చెప్పకపోగా ఏం స్వీకరించాడు? లాస్ట్కి హిందూయిజాన్ని స్వీకరించి నష్టపోయినాడు ప్రియులారా. ఆ రోజుగా ఆ సేవకుడు కనీసం యేసుప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాల గురించి కానీ చెప్పుగాని ఉంటే ఖచ్చితంగా రక్షించబడి ఉన్నాడు ప్రియులారా. అయితే చెప్పనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి పరిస్థితులలో హీ రిసీవ్డ్ ద హిందూయిజం. చనిపోయేటప్పుడు కూడా గాడ్స్ చనిపోయేటప్పుడు రామ్ అంటే చనిపోయినాడు ప్రియులారా. చూసారా? అందుకనే సువార్త ప్రకటించాల్సిన భారము సంఘానికి ఉంది. అందుకనే ఈ కడవరి దినాలు, భయంకరమైన దినాలు, సువార్త ద్వారాలు ఇప్పుడు 70% మూసివేయబడ్డాయి, ఇంకా 30% ఉంది ప్రియులారా. కారణం ఏమిటి అనంటే, యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. మనము మన స్వరక్షణను కాపాడుక. నా భారం ఏంటనంటే, ప్రభు అంటున్నాడు, నా భారం కలిగి ఉండడంటే మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోరండి, మీకు కలిగిన దాన్ని దోషణ పాలు కానీ ఇవ్వకండి. రోమా 14:16లో ఉంది ఆ మాట. మీకు కలిగిన దానిని దోషణ పాలు కానీ ఇక్కడే. ప్రేమగలటి దేవుడు, సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప రక్షణ మనకిచ్చి, నా యొద్ద అందరు పలకండి, పిల్లలు పెద్దలు అందరు పలకండి, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి ఎత్తుకొనుడి, నా భారము కలిగి ఉండుడే. ఇది సంఘం యొక్క నమూనా ప్రియులారా. ఇలాంటి సంఘం కోసం దేవుడు పరితపిస్తున్న నా సంఘాన్ని, అలాంటి సంఘాన్ని నేను కడతా అంటున్నాడు. దయచేసి అందరం మోకలిద్దాం, దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానము తీసుకుందాం. దయచేసి అందరం మోకలిద్దాం. దేవుని బిడ్డలారా, అటు ఇటు వెళ్ళొద్దు ఎవరు. దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానము తీసుకుందాం. అందరు పలకండి, యేసు ప్రభువా పెద్దగా. నేను ఒకప్పుడు ప్రయాసపడ్డా, భారం లేదు, విశ్రాంతి లేదు, పర సంబంధమైన విశ్రాంతి లేదు. అలాంటి దినాల్లో పాపములు ఒప్పుకోవడం ద్వారా నువ్వు దర్శించావు. అయితే నా స్వరక్షణ నేను కాపాడుకుంటా. ఈ భారం నా మీద పెట్టావు. ఆ భారం కలిగి సంఘం యొక్క క్షేమం కోసం, నా వ్యక్తిగత కుటుంబం కోసం,
నా వ్యక్తిగత జీవితం కోసం నేను కొనసాగుతా. నీ రక్తంతో నా ప్రతి అవిధేయతను కడుగు. నేను నీ బిడ్డను, నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను. నన్ను అంగీకరించు. సంఘం యొక్క గొప్పతనం కోసం, సంఘం యొక్క క్షేమం కోసం నేను నిలబడడానికి నాకు సహాయం తెచ్చి. దైవజనుడు భక్సింగ్ గారు పలకండి. దైవజనుడు భక్సింగ్ గారు ఏ దర్శనం అయితే చూపెట్టారో ఆ దర్శనం కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించయ్యా. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను. ఈ ప్రార్థన హృదయపూర్వకంగా చేసినట్టు వాళ్ళు, సంఘం పట్ల భారం కలిగినట్టు బిడ్డలు మాత్రమే మీ చేతి చూపించండి, మీకోసం ప్రార్థిస్తాం.